హలో గాయ్స్, ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే ఈవినింగ్ పూట పిల్లల్ని ఎగ్జిబిషన్కి అలానే లకారం ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళాను. మన ఖమ్మంలో వచ్చేసి ఈ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. మీ పిల్లల్ని తీసుకొని ఈ సమ్మర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు పిల్లలు. అది పెద్ద బోర్డు చిన్న బోర్డే చిన్న బట్ట బోట్ ఎక్కాలని మా పిల్లలు అడిగారు. సో మా పిల్లల్ని బోట్ ఎక్కించాను. అలానే మేము కూడా ఎక్కాము. చాలా బాగుంది. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువ ఏం చేయట్లేదు బోటింగ్ అనేది. ఈవినింగ్ టైం ఇలా బోటింగ్ చేస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వచ్చేసామండి. ఇదిగోండి వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్. చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మనం వాటర్లో ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేయాలి. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు వేస్తారనుకోండి, రానోళ్ళు ఫోటోలు తీసుకొని ఇలా కామ్గా ఇక్కడ మనకి పెట్టారు చూడండి. ఫొటోస్ కూడా దిగచ్చు మనము ఈ వీటి కింద. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి చాలా వెరైటీ బొమ్మలు పెట్టారు. ఇక్కడేమో మనకి బొమ్మలు చూడండి, బెలూన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాకరీ ఐటమ్స్, కప్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఒక్కటి ఏంటండి, మస్తు మస్తు వెరైటీస్ అయితే ఉన్నాయి. మీరు కూడా విజిట్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మన బెడ్షీట్స్ కూడా అమ్ముతున్నారు. అలానే మన లేడీస్కి యూజ్ అయ్యే ఫ్యాన్సీ ఐటమ్స్, బ్యాంగిల్స్ అండ్ ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ చాలా పెట్టారు. ఇక్కడేమో కోనసీమ పికిల్స్ అని అవి పెట్టారు గైస్. నెక్స్ట్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్స్ బట్టలు పెట్టారు. మళ్ళీ వచ్చేసాయి బొమ్మలు. నెక్స్ట్ నీలగిరి జున్ను అంట, చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసేసాను. ఇవన్నీ కీ చైన్స్. నెక్స్ట్ చాక్లెట్స్, ఏ ప్యాకెట్ అయినా 20 రూపీస్. కస్టమైజేషన్ కీ చైన్స్ కూడా ఇక్కడ చేసిస్తున్నారు గైస్. హ్యాండ్ బ్యాగ్స్, ఇవి వచ్చేసి మనకి బెడ్షీట్స్, టవల్స్, నాప్కిన్స్. ఇవి గేమ్స్ వచ్చాయి గైస్, టెడ్డీ బార్స్. నెక్స్ట్ మనకి రింగ్ గేమ్స్ తెలుసు కదా, రింగ్ గేము ఇది కూడా ఆడాం, కానీ ఒక్కటి కూడా పడలేదు గైస్. ఏం చేస్తాం, మనకి లెక్క ఉండాలి కదా. ఈ గేమ్ అయితే ఆడలేదు గైస్ నేను. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి బోలెడు గేమ్స్ ఉన్నాయి. ఆడడానికి పైసలు కావాలి, కానీ మస్తు గేమ్స్ ఉన్నాయి గైస్. ఇదైతే కాయిన్ గేమ్ అంట. నెక్స్ట్ మనకి ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్, చాక్లెట్ చేసిస్తున్నారు. ఇది వచ్చేసి షుగర్ క్యాండీ. మా పిల్లలు కావాలని అడిగితే మనం కొనిచ్చేసాను. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చాట్ బండార్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి గేమ్స్ వచ్చేసాయి. పెద్ద పాపడ దొరుకుతుంది కదా, అలానే బజ్జీలు ఇవన్నీ ఉన్నాయి. మా పిల్లల్ని అయితే ఇప్పుడు ఒకటి ఎక్కించాను.
అది ట్రైన్ లాగా లేదు, అలానే కొలంబస్ లాగా లేదు, కార్ అనుకోండి ఇక. ఇదైతే ఎక్కాం. నాకైతే కళ్ళు తిరిగాయి బాబోయ్. నెక్స్ట్ లాస్ట్ మళ్ళీ అదంతా తిరిగేసి వచ్చేసాం ఇక్కడికి, వాటర్ ఫాల్ దగ్గరికి. కానీ ఎంతసేపు అయినా అక్కడే ఉండాలనిపిస్తుంది, చల్లగా ఎంత బాగుందో నీళ్ళల్లో, బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Spending the night in Dixon, 60-odd miles from a plan. Is it too late to learn to listen? Too late to be. Thanks for watching. Please subscribe.